ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించి ఇప్పటికే గత 3 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్గా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగింది ఏంటనేది మనకందరికీ కూడా తేటతెల్లమవుతుంది మీడియా ద్వారా. అయితే దీని అంతటికీ క్రియాశీలకమైనటువంటి కీలక వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దివ్వల మాధురి గారు. అసలు ఈ ఎపిసోడ్కి ఒక ముగింపు ఉందా? అసలు ఈమె ఒకటి చెప్తా ఉంది, దువ్వాడ శ్రీని గారు ఈమెతో ఏకీభవిస్తున్నారు. అయితే అవతల పూర్తిగా ఏదైతే తమ ఫ్యామిలీకి చిచ్చు పెట్టిన వ్యక్తి దివ్వల మాధురి అని చెప్తున్నారు. అసలు ఈమె ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం గారు, ఇంతటి ఇష్యూకి కారణమయ్యారు. ఒక ఇల్లీగల్గా ఇది నడుస్తూ ఉంది. ఒక ఏదైతే పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు రెండింటి మధ్య చిచ్చుకి ప్రధాన కారణం మీరే. ఏంటి చిచ్చుకి ప్రధాన కారణం నేనే అని మీరందరూ ఎలా ఆరోపిస్తారు? గత 3 రోజుల నుంచి మీరందరూ కూడా వాణితో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా. మీకు ఎక్కడ ఆవిడకి రాజకీయ కాంక్ష ఉందని, రాజకీయ కాంక్షతోనే ఇవన్నీ చేసి 2 ఇరు కుటుంబాలని రోడ్డును పాలు చేసిందని మీకు ఎవరికి అర్థం అవ్వట్లేదా? నేను ఇన్ని చెప్తున్నా మీకు అర్థం కాని విషయం ఏంటంటే కేవలం ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఇవన్నీ చేసింది. ఇప్పుడు కూడా చూడండి, అంటే మీడియాకి గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే టాపిక్ తప్ప మీ మీడియాకి ఇంకో టాపిక్ లేదా? అంటే దీనిలో కూడా రాజకీయ కోణమే కనబడుతోంది. ఎందుకంటే అక్కడ విజయవాడలో మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని మీడియా డైవర్ట్ చేయడానికి జనాల నుంచి మా ఇష్యూని మీడియానే కాదు మేడం, మీరు ఇక్కడ ఇష్యూ ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఉండి విడాకులు అయ్యి ఉంటే ఓకే. ఇది మ్యారేజ్ కాలేదు, ఆయన ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన ఫ్యామిలీలో ఇలా జరిగింది అనేది ఒక ఇష్యూ. చాలా ఉంటాయి సమాజంలో, చాలా ఇల్లీగల్ ఇష్యూస్, అక్రమ బంధాలు ఉంటాయి. కానీ ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఇంట్లో ఇలా జరగడం, ఇది అటెన్షన్ అనేది. గౌరవప్రదమైన వ్యక్తి మీద ఎలిగేషన్స్ అండి. ఎలిగేషన్స్ ఎవరైనా చేస్తారు. ఎలిగేషన్స్ ఏముంది? ఎలిగేషన్స్ ని పట్టుకుని ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? మా ఇద్దరు ఎక్కడైనా పెళ్లి చేసుకున్నామని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా? మా ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నామని ఎవిడెన్స్ ఉందా? అవి ఎలిగేషన్స్ అండి. ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టుకుని దీన్ని ఎందుకండి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇలా హైలైట్ చేస్తూ ఫాల్స్ ఎలిగేషన్ అని మొన్నే మీరు కట్ చేసి ఉంటే సరిపోను. కానీ మీరు ఒక స్నేహితుడు, ఫ్రెండ్, ఫిలాసఫర్, నాకు అన్ని చూసుకుంటున్నాడు, నాకు వాదార్పిస్తున్నాడు అని చెప్పారు. అంత స్టిల్ ఇప్పటికి కూడా నా ఆన్సర్ అయితే హీజ్ మై ఫ్రెండ్, హీజ్ మై ఫిలాసఫర్ గైడ్. నేను ఏదైతే చెప్పాను దానికి స్టిక్ అనే ఉన్నా. నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్. హీజ్ మై ఫ్రెండ్. అవే ఫ్రెండ్షిప్ ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఆవిడ టికెట్ కోసం ఆవిడ అలా చేసింది. ఆవిడ అలా చేసిన దాన్ని 3-4 డేస్ నుంచి ఇష్యూ చేస్తూ ఇంకేదో టాపిక్ లేనట్టు మా పర్సనల్ విషయాన్ని బయటకు లాగుతున్నారు. 2 ఫ్యామిలీస్ కూడా బయటకు వచ్చేసి నా పిల్లల భవిష్యత్తు కూడా నిన్నటి నుంచి ఒక అంధకారంలోకి వెళ్ళింది. మరి ఇలాంటప్పుడు ఫ్రెండ్షిప్ తో ఫ్రెండ్ తో ఉండకుండా మరి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. దీన్ని మీరు అంత తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దువ్వాడ శ్రీని గారు ముందే డిసైడ్ అయ్యి ఫ్రెండ్షిప్ ని కొంచెం అడ్వాన్స్ చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి, అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని నిన్న పిల్లలు కూడా చూపించారు. సో మీరు చేసిన తర్వాత బయటకు వచ్చిందా? వాళ్ళు బయటికి తెచ్చారు కాబట్టి మీరు ఫెవికాల్ బంధం అయిందా? సరే, మీరు వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి అంటున్నారు. వాట్సాప్ చాటింగ్ ఇచ్చిన మీ మీడియా ఎవరైనా నెంబర్ చూసారా? నా ఫోన్ నంబరు మీరు ఆ చాటింగ్ లో చూపించారా? నేను కూడా మీ ఫోటోల్ని, మీ డీపీల్ని పెట్టి, మీ నేమ్ సేవ్ చేసి ఎవరికో మెసేజ్లు పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి చూపించగలను. పలానా వాళ్ళు పెట్టారు. నా నెంబర్ ఉందా? ఆ చాటింగ్ లో నా ఫోన్ నంబర్ మీకు ఎవరికైనా కనిపించిందా? నాకు చెప్పండి. మాధురి అంటే నేనేనా? అంటే డీపీ పెట్టి మాధురి అని పెట్టి ఎవరితో ఎవరైనా చాట్ చేయొచ్చు. నేనా మాధురి అంటే? మీ నంబర్ ఫస్ట్ చూడండి. ఆ స్క్రీన్ షాట్ లో నా ఫోన్ నంబర్ ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి. యూ ఫస్ట్ ఆస్క్ దెమ్. చూడండి, ఆ స్క్రీన్ షాట్ రాగానే మీడియాకి చూపించడం కాదు. ఆ స్క్రీన్ షాట్ లో నా ఫోన్ నంబర్ ఉందా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. చాటింగ్ ఉందా? అదే అందుకే అంటున్నాను, ఎలిగేషన్స్ నమ్మి ఫాల్స్ ఎలిగేషన్స్ తో మనం ఎప్పుడు కూడా ఒకే కాయిన్ కి 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఒక సైడ్ చూసి ఎప్పుడు డిసైడ్ అవ్వద్దని నేను అదే చెప్తున్నాను. మీరు చెప్పినట్లే అందం, ఆకర్షణ అన్ని మీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జాయిన్ అయిన 8వ రోజుకి మీకు మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. సో దీన్ని 8వ రోజు కాదు, నాకు మహిళా అధ్యక్షురాలు ఇస్తారనే టెక్కల్లో వాళ్ళకి పిలిచారు. అది అందరికీ తెలుసు. ఏం టెక్కల్లో ప్రెస్ వాళ్ళకి తెలియదా? నాకు మహిళా అధ్యక్షురాలు అనౌన్స్ చేసినప్పుడు టెక్కల్ ప్రెస్ ఎవరు రాలేదా? జిల్లా ప్రెస్ రాలేదా? ఆ రోజు నాకు సన్మానం చేసినప్పుడు ఎవరు తీసుకోలేదా? అది ఏం మరి అర్థం కాదా? ఊరికే పిలిచేస్తారా? నాకు ఎందుకు రాజకీయాల్లోకి పిలిచిన రోజు నాకు మహిళా అధ్యక్షురాలని అనౌన్స్ చేశారు కళ్యాణ మండపంలో డైరెక్ట్ గా ఫస్ట్ డేనే. అంటే నాకు ఇంటికి పిలిచినప్పుడే నాకు జిల్లా అధ్యక్షురాలు ఇస్తానని చెప్పారు. నాకు జిల్లా అధ్యక్షురాలు ఇస్తారని చెప్తే నేను ఓకే అని చెప్పాను. సో అప్పుడు జిల్లా అధ్యక్షురాల కోసం మంజు ఎవరో రేస్ లో ఉన్నారు, నీకు అందాక మేము మండల అధ్యక్షురాలుగా ఇస్తాం, కొద్ది రోజులు ట్రావెల్ చేశాక ఇంకా మీకు మంచి పదవులు ఇస్తామని నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను జాయిన్ అయ్యడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను పాలిటిక్స్ లో బాగా వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసిన తర్వాత ఈవిడ ఈ కాంట్రవర్సీలు కావాలనే చేశారని నేను చెప్తున్నాను. ఇది మీ మిత్రుడు, మీకు ఇప్పుడు మీ ఫిలాసఫర్ ఎవరైతే దువ్వాడ శ్రీని గారు చెప్పినట్లుగా మిమ్మల్ని పావుగా ఉపయోగించి ఆయన టికెట్ కొట్టేయాలని ప్లాన్ చేశారని మీరు కూడా నమ్ముతున్నారా?
నన్ను పావులాగా ఉపయోగించుకొని టికెట్ కొట్టాలని ఆవిడ చూశారు అనేది 100% వాస్తవం. ఇది ఆవిడ కాదు అన్నా కూడా ఇందులో నిజాలు లేవు. ఇది చాలా మందికి టెక్కల్లో కూడా తెలుసు, ఈవెన్ టెక్కల్ మీడియా కూడా తెలుసు. కానీ ఎవరు బయటపడట్లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో లేం కాబట్టి. ఎటు అధికారం ఉంటే అటు అది మాట్లాడడం కాదు, అందరికీ తెలుసు. ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఇవన్నీ చేసిందని అందరికీ తెలుసు. మరి ఇదే మీడియా 2 years నుంచి మా ఇద్దరం కలిసి ఉంటున్నాం ఒకే దగ్గర అని చెప్తున్నారు కదా, మరి అదే మీడియా ఎందుకు మమ్మల్ని ఫోకస్ చేయడానికి 2 years లో ఎందుకు ట్రై చేయలేదని నేను అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాలుగా మేము ఒకే దగ్గర ఇద్దరం కలిసి లివింగ్ టుగెదర్ ఏదో ఉన్నామని చెప్తున్నారు కదా. అడల్టరీ అన్నారు మేడం, కానీ మీడియాకి అదే పనే కాదు. ఇష్యూ బయటకు వచ్చింది, ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇష్యూ అనేది కరెక్ట్ గా ఉంటే ఏం లేదు కదా మేడం. ఇది ఇష్యూ సైడ్ ట్రాక్ పట్టింది, సో అందుకోసమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. అవును మేడం, మీరు ఇప్పుడు మీ 2 ఏళ్లుగా మీ బంధం ఉందా లేదనేది ప్రజలకు తెలియదు. నిన్న ఆరోపణలు మీరే నిజం చెప్తున్నారు. దువ్వాడ శ్రీని గారు కూడా నేను డైవర్స్ ఇస్తున్నాను నా భార్యకి అంటున్నారు. 30 ఏళ్ల బంధాన్ని ఆయన వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎదుర్కోవడానికి సిద్ధపడి నా గురించి కాదు, ఆవిడ కట్టర్లు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, గుణపాలు పట్టుకొని, తలుపులు బద్దలగొట్టి, ట్రెస్ పాస్ చేసి, డోర్స్ పగలగొట్టి అతన్ని చంపడానికి వెళ్తే మీకు మీ ఆవిడ చంపడానికి వచ్చిన మీరు కూడా డైవర్స్ ఇస్తారు. మన ప్రాణం కంటే ఏది కూడా విలువ కాదు, ఫస్ట్ ప్రాణమే. ప్రాణం ఉంటే తర్వాత ఏదైనా. లైఫ్ ముందు ఇంపార్టెంట్, ఎందుకంటే జీవితంలో ఒకేసారి పుడతాం కాబట్టి ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలం. ప్రాణం లేకుండా ఏం చేయలేం కదా. వాళ్ళకి పిల్లలకి వాళ్ళ నాన్న అవసరం లేకపోయినా వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు కాబట్టి కొద్ది రోజులు బతికుండి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చదువులు అని చేయాలని అతని మనసులో ఉంది కాబట్టి ఆవిడ డైవర్స్ ఇచ్చి అతను బతకాలనుకుంటున్నారు. చంపాలనుకునే వ్యక్తితో కలిసి ఎవరైనా ఉంటారా? మీరు అందరూ చూసారు కదా, అది హైలైట్ చేయట్లేదు మీరు. అది కూడా చెప్తున్నాము, వాళ్ళ వెర్షన్ వినిపిస్తున్నాము, మీ వెర్షన్ కూడా వినిపిస్తున్నాము. కానీ ఒకటి, మీ ఇద్దరిలో ఒకే ఒక కీలక పాయింట్ కనిపిస్తుంది మేడం. ఆయన నేను డైవర్స్ ఇస్తారు, కాలం నిర్ణయిస్తుంది మాధురి గారితో నా జీవితం ఏంటనేది. మీరు కూడా మొన్న అన్నారు దైవేచ్ఛ కాలమే నిర్ణయిస్తుందని. మీరేం చేయబోతున్నారు ఏమిటి? ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక ఇంకా ఇప్పుడు మీరే అన్నట్టు ఇంకా ఇది సైడ్ ట్రాక్ అని చెప్పిన తర్వాత అందరూ ఇదే అనుకుంటారు కాబట్టి అందరూ తప్పుగా మీరు అనుకుంటున్నారు. కానీ మరి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక మరి అప్పుడు అతను ఈ ఏజ్ లో ఒంటరిగా అయిపోయిందో డైవర్స్ ఇచ్చాక మరి మేము మా హస్బెండ్ కూడా నేను డైవర్స్ తీసుకున్న తర్వాత ఇరు వర్గాలు మరి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని చెప్తున్నాం కదా. ఓపెన్ గానే నేను చెప్తున్నా, మేమేది దాయట్లేదు కదా. కానీ ఇలాంటి రిలేషన్షిప్ మేము ఉండడానికి కారకురాలు వాణి. ఆవిడ చేసిన ఈ రాజకీయ ట్రాప్ వల్లే ఇలా జరిగింది అని చెప్తున్నాను. రాజకీయంగా ట్రాప్ చేశారు మేడం, కానీ మీ ఇద్దరు కలిసి ఉండాలని ఏ భార్య కోరుకోదు కదా మిమ్మల్ని ట్రాప్ లో. కోరుకుంటది ఈ రకం మహిళ ఈ స్త్రీ ఇప్పుడు కూడా భర్త కావాలని కోరుకోవట్లేదు, ఆమె ఆస్తి కావాలని కోరుకుంటుంది. అర్థమై ఉండాలి మీకు ఆవిడ క్యారెక్టర్. ఇప్పుడు కూడా నా భర్త కావాలని కోరుకునేది భర్తను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేది. మీ ఆస్తులు రాయండి అని అడిగేది కాదు, ముందు భర్తతో ఉండాలని కోరుకుని స్త్రీ తర్వాత ఆస్తులు రాయించుకోవాలి. నువ్వు నాకు అందరి ముందు చెప్తుంది కదా మీడియా ముందు, నాకు డైవర్స్ ఇచ్చివ్వనండి, నాకు ఇల్లు రాసిమ్మనండి, ఇల్లు నాది అని చెప్తుందంటే అక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి. ఆవిడ మెంటాలిటీ అర్థం చేసుకోండి, ఆవిడ క్రుయాలిటీని అర్థం చేసుకోండి, ఆవిడ నా పసిపిల్లల మీద మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకోండి, ఆవిడ మెంటాలిటీ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా వాయిస్ మనం ఈజీగా ఎవరి మీద మాట్లాడడం చాలా ఈజీ, ఆ వర్డ్స్ బ్యాక్ తీసుకోవడం చాలా కష్టం. నిన్న ఎక్కడో నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను అని కూడా వెళ్ళిపోతాను అంటే ఆవిడ నేను నా రాజకీయ లబ్ధి కోసమే నేను మాధురి జీవితాంతో ఆడుకొని నా టికెట్ కోసం ఆవిడని పావులాగా యూజ్ చేసుకుని నేను టికెట్ సంపాదించుకుని రాజకీయాలు చేయాలనుకున్నాను. ఇదే కోణంలో ఆవిడని బయట పెట్టాను, ఇప్పుడు పిల్లని కూడా బయట పెట్టాను. నేను టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఇవన్నీ చేస్తుంది టీడీపీ సపోర్ట్ తోనేనండి. దీన్ని నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, దీంట్లో రాజకీయ పాత్ర చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ట్రెస్ పాస్ చేసి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్లాలనుకున్న ఆవిడ బిఫోర్ ఎలక్షన్స్ కూడా రావచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకు ఇలా చేస్తుందంటే కేవలం రాజకీయ సపోర్ట్ తో, టీడీపీ సపోర్ట్ తో వైఎస్ఆర్సీపీని బద్నాం చేయాలని. అంటే స్టేట్ లో ఒక మంచి వాయిస్ ఉన్న నాయకుడు కాబట్టి స్టేట్ లో చాలా మంది ఇతని వాయిస్ ని ఇష్టపడతారు కాబట్టి ఇతను ఎలాగైనా బ్యాట్ చేయాలని థాట్ తో, అంటే ఇతన్ని డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎదుర్కోలేకపోతున్నారేమో, ఇంకా ఏ విధమైన కేసులు పెట్టడానికి. ఓడిపోయారు, ఈయన చాలా సార్లు ఓడిపోయారు, ఇంకా ఏమీ లేదు, ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది, ఈయన్ని దెబ్బతీసే ఈ అవకాశం అవసరం టీడీపీకి లేదు. అయితే మీ ఇద్దరు బంధాలు గత 5 సంవత్సరాలు దెబ్బతీసే ఆలోచన లేకపోతే అతని మీద కేసులు పెట్టరు, అక్రమంగా కేసులు బనాయించరు, అతని క్వారీ ఇప్పుడు ఆపేరు, అతని పోర్టులోని బిల్స్ ఆపేరు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ కుట్ర ఇందులో నడుస్తుంది కాబట్టి గత 3 రోజుల నుంచి విజయవాడ ఇష్యూని కూడా అది జనాలకు తెలియకూడదనే ఈ మాధురి ఇష్యూ, ఈ శ్రీనివాస్ ఇష్యూని మీడియా గత 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా ఇంకొక టాపిక్ లేకుండా చూపిస్తుంది. ఇందులో
ఓన్లీ అంత మొదటి నుంచి 2 years నుంచి రాజకీయ కాంక్ష కనిపిస్తుంది. ఆవిడ కూడా ఇప్పుడు హస్బెండ్ అంటుంది. మరి ఆవిడ నిన్న TV9 తో ఒప్పుకుంది. అవును మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాము, అవును వాళ్ళ పాప వాళ్ళ తాత వాళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తారు, వాళ్ళ పాప కూడా ప్రెస్ మీట్ లో నేను TV9 మీరు చూసారా లేదా చూసారా? ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఒప్పుకుంటారు మేడం, ఎవరు రాజకీయంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీ రాజకీయ కారణంగానే వాళ్ళు భర్తతో విడిపోవాలనుకుని మిమ్మల్ని టార్గెట్ చేశారని మీరు చెప్తున్నారు. కానీ ఇది నైతికత కదా ఉండాలి కదా మేడం. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, మీకు విడాకులు అవ్వలేదు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి విడాకులు అవ్వలేదు. ఈ సమాజంలో సభ్య సమాజంలో మీరు ఒక పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు పొలిటికల్ గా. అలాంటి వాళ్ళ నుంచి మెసేజ్ ఎలా వెళ్తుంది మేడం? అరే ఆ నైతిక విలువలే ఆవిడ లేకున్నా మా జీవితాన్ని నడి రోడ్డు పాలు చేసింది. మామూలుగా ఫ్రెండ్షిప్ గా ఉన్న రిలేషన్ ని అక్రమ సంబంధం అనే మాట అంటగట్టి మా జీవితాలతో ఆడుకుని రోడ్డు పాలు చేసిందే కాకుండా ఇంకా గుట్టుగా బతుకుతున్న మా కుటుంబాల మళ్ళా మీడియా ముందుకొచ్చి ఇదంతా ప్రచారం జరిపింది. ఈ ప్రచారం జరపడం వల్ల ఇప్పుడు నా లైఫ్ పూర్తిగా బయటకు వచ్చింది. ఎవరు మా మధ్యన రిలేషన్షిప్ లేదన్నా కూడా నమ్మని స్థితికి వచ్చింది. అందుకే ఫ్రెండ్లీగా ఉందాం అనుకుంటున్నానని చెప్తున్నాను. మీకు మా ఫ్రెండ్షిప్ తప్పగా కనిపిస్తే నేను దానికి నేనేం చెప్పలేదు. ఆస్ట్రేలియా వెళ్తారా వెళ్ళరా? ఆవిడ క్షమాపణ చెప్తున్నాను కదా, ఆవిడ రాజకీయ కాంక్షతో తప్పులు చేసింది, నన్ను క్షమించమని చెప్పండి. నా పిల్లలకి ఆమె పిల్లలు నేను చాలా తప్పు చేసి మాట్లాడాను, నన్ను క్షమించండి అని నా కాలు పట్టుకుంటా అప్పుడు నేను వెళ్తానని చెప్పాను. క్షమాపణ కాలు పట్టుకోవడం అనేది చేస్తుందా ఆవిడ తాలూకు ఫైర్ బ్రాండ్ మీకు తెలుసు కదా. తొక్కలో ఫైర్ బ్రాండ్ మాట్లాడితే ఫైర్ బ్రాండ్ అలా అనేస్తారండి. తొక్క అదెవరు బాని అయితే ఫైర్ బ్రాండ్ అయితే ఇలాంటి మాటలే పిల్లల కోసం మాట్లాడ దాని ఫైర్ బ్రాండ్ అని ఎలాగంటారండి? ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి? పిల్లల కోసం మాట్లాడేది ఫైర్ బ్రాండా? నేను మాట్లాడమంటే నేను గంట సేపు కూర్చొని మాట్లాడతాను, మీరు ఎంతసేపు రాసుకుంటే రాసుకోండి. ఫైర్ బ్రాండ్ అయితే డబల్ ఫైర్ నాలో ఉంది, నేను ఇవ్వగలను. ఈ ఫైర్ చూసి మిమ్మల్ని దువ్వాడ గారు ఆకర్షించారంటారు? దువ్వాడ గారు ఆకర్షించడం కాదండి, జనాలు ఆకర్షించారు కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా ప్రజలు ఆకర్షితులు అవుతారని నన్ను రాజకీయాలకు తీసుకున్నారు. మీ రాజకీయంగా ఇంకా కొనసాగుతారా? నా రాజకీయ జీవితం ఎందుకండి నేను కొనసాగించను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను రాజకీయాలు కొనసాగిస్తూనే ఉంటాను. దీన్ని వేరే కోణంలో మీరు చూడకండి, రాజకీయాల్లోనే చూడండి. పర్సనల్ లైఫ్ ని రాజకీయాలతో అస్సలు కంపేర్ చేయకండి. రాజకీయాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, అది వాళ్ళ ప్రైవసీ. పర్సనల్ లైఫ్ లోకి ఎవరు దూరి చూడాలని చూడకండి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ హోల్స్ ఉంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రపంచంలో ఏ మగాడు ఏ అమ్మాయితో మాట్లాడుకుని ఉండడు, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడుకుని ఉండదు. ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఏవేమైనా రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎవరికి లేకుండా ఉండవు. ఒక రాజకీయ నాయకుడు కాబట్టి గత 3 రోజుల నుంచి మీకు ఇదే న్యూస్ హైలైట్ అయింది తప్పితే ప్రతి ఒక్కరికి న్యూస్ హైలైట్ అని మీడియాను తప్పుపడుతున్నారు పదే. కానీ మేడం గారు ఒక్క పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. మీరు అక్రమ బంధం సక్రమ బంధం అనేది హిందూ ధర్మంలో ఉంటుంది, భార్యాభర్తలు ఉండాలనేది. ఆ అక్రమ బంధం అనే గీట్రాయిని మీరు కొంచెం డైవర్ట్ చేశారు కాబట్టి ఇది అక్రమ బంధం అనేది లేదు. ఆవిడ అది ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది. అక్రమ బంధం అని మేమే అక్రమ బంధం ఎక్కడ పెట్టుకోలేదు. ఆవిడ నేను మీడియాని ఎవరిని తప్పు పట్టట్లేదు. ఆవిడ ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిన రోజు ఎవరి దివ్వల్ మాదిరి అని నేమ్ చెప్పిన రోజు వచ్చి నన్ను కూడా కలిసి నా బాధ కూడా తెలుసుకుని అప్పుడు న్యూస్ పెట్టాల్సింది. నేను మీడియాకి తప్పు పట్టట్లేదు, మీడియా ఉంటానే కదా. ఎప్పుడు మీరు విడాకులు అప్లై చేయబోతున్నారు? నేను కూడా ఈ రోజు నోటీస్ పంపిస్తున్నాను, అతను కూడా ఆల్రెడీ నోటీస్ పంపిస్తున్నారు. పంపించాక మరి ఇంకా కలిసి ఉందామని నిర్ణయం తీసుకుంటున్నాను. మరి ఇంత జరిగాక ఈవిడంత రోడ్డు పాలు చేసిన తర్వాత గత 3 రోజుల నుంచి బయటకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను మామూలుగా నార్మల్ గా ఉన్నా కూడా ఎవరు నమ్మే స్థితిలో, ఎందుకంటే మనం ఏదో అమెరికన్ కంట్రీస్ లో లేవండి. నార్మల్ ఒక పల్లెటూరు కాదు, ఒక సిటీ కాదు, ఇలాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానన్నా కూడా ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ ఏదైతే వైసీపీ లీడర్ దువ్వాడ శ్రీనివాస్ తాలూకా స్నేహితురాలుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు స్నేహితులే అని చెప్తున్నారు. అయితే ఈ స్నేహం అనేది మరో రూపు దాల్చుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న శ్రీని గారు ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పారు, నేను విడాకులకు అప్లై చేస్తున్నాను. ఈ రోజు ఈమె కూడా తెగేసి విషయాన్ని అయితే చెప్పారు, తన భర్తకి నేను కూడా విడాకులు ఇస్తున్నాను, మా బంధం మరింత పటిష్టంగా ఉండబోతుంది, జీవితం కలిసి ఉండే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని అయితే మాధురి చెప్తున్నారు. అయితే రాజకీయ కాంక్షతోనే ఈ ఆరోపణలు చేయడంతోనే మా బంధం ఇంతగా బలపడింది అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్తున్నారు. రాజకీయాల్ని వ్యక్తిగత జీవితాలని ముడిపెట్టవద్దు దయచేసి అని కూడా ఆవిడ అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాకు క్షమాపణ కానీ పిల్లల విషయంలో మాట్లాడిన మాటలకు చెప్తే తాను ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆవిడ మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ.